బ్యాంకీపూర్ మధ్యప్రదేశ్ లోని దతియా అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలోకి ఉన్న భారతీయ జనతా పార్టీకి తీవ్ర షాక్ ఇచ్చాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. పిఓఎంఈ ఉప ఎన్నికల తీర్పు ఆధారంగా బీజేపీ వైఫల్యానికి గల కారణాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల ముప్పేట దాడి ప్రారంభించాయి. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవినీతి, స్థానిక సమస్యలపై ప్రజాక్షేత్రంలో నెలకొన్న అసంతృప్తికి ఈ ఎన్నికల ఫలితాలే ప్రత్యేక నిదర్శనమని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ధ్వజమెత్తుతున్నాయి. బ్యాంకీపూర్ లో భారీ విజయాన్ని నమోదు చేసిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఫలితం ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు స్పష్టమైన హెచ్చరికని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా బీజేపీకి సురక్షితమైన కోట్లుగా ఉన్న నియోజకవర్గాలలోనే ఓటమి ఎదురవడంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం ప్రజల్లో పెళ్లుబుక్కుతున్న తీవ్ర అసంతృప్తికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరంతో పాటు టీఎంసీ కీలక నేతలు డెరెక్ ఓబ్రియన్, మహావా మెహ్రైత్రాలు ఈ ఉప ఎన్నిక ఫలితాలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు, స్థానికంగా పేరుకుపోయిన అవినీతి వల్ల విసిగెత్తిపోయిన ఓటర్లు ఇచ్చిన బలమైన తీర్పు ఇది అని వారు ఉద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా రాజకీయ మార్పునకు అధికార పార్టీ పత్రానికి ఈ ఫలితాలు ఆరంభ సూచికలని విపక్ష నేతలు ఏకీభవించారు.